హలో గాయస్, ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ అమేజింగ్. వెల్కమ్ టు మై ఛానల్ బానూస్ బాన్సాయి ప్యాషన్. ఈరోజు మనం ఫైకస్ ఐలాండ్ బాన్సాయి గురించి మాట్లాడుకోబోతున్నాం. దాని యొక్క ఫాస్ట్ గ్రోయింగ్ టిప్స్, అంటే దాన్ని మనం ఫాస్ట్గా ఒక బాన్సాయిని ఎలా చేసుకోవాలి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ప్రాపగేషన్ మెథడ్స్ అండ్ ఫాస్ట్ గ్రోయింగ్ టిప్స్ ఈరోజు మనం చూసుకుందాం. అండ్ దాని న్యాచురల్గా దానికి మనం షేప్ వచ్చేలాగా ఎలా చేయాలనేది ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది ఫైకస్ స్పీసీస్ గైస్. ఓకే, వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఫైకస్ స్పీసీస్ ఇన్ ది లైక్ బాన్సాయి వరల్డ్. అంటే బాన్సాయి వరల్డ్లో మోస్ట్ ఆఫ్ ది లైక్ పీపుల్ ఇష్టపడేది ఫైకస్ స్పీసీస్ మాత్రమే. వై? బికాస్ దేర్ గ్రోత్ రేట్ చాలా ఫాస్ట్గా ఉంటుంది, దాని గ్రోత్ రేట్ అనేది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఈ యొక్క ఏరియల్ రూట్స్. యాక్చువల్గా ఈ ఏరియల్ రూట్స్ చాలా ప్లాంట్స్కి ఉండవు, మెయిన్గా ఫైకస్ స్పీసీస్కి ఇవి ఉండడం వల్ల ఇదే వాటి యొక్క సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుద్ది. ఓకే, అంటే లైక్ ఏదో లార్జ్ ప్లాంట్ని మనం ఒక మినియేచర్ ట్రీగా మనం చేస్తున్నట్టు ఆ ఫీలింగ్ అనేది మనకి మెయిన్గా ఫైకస్. అండ్ లైక్ ఏ లెవెల్లో మనం బాన్సాయిని లైక్ గ్రో చేయాలనుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిగినర్ లెవెల్ కానీ ఒక ప్రో లెవెల్ హై ఎండ్ లెవెల్లో కానీ ఏ లెవెల్లో గ్రో చేయాల్సిన ఎవరైనా సరే ఖచ్చితంగా ఫైకస్ స్పీసీస్ని మాత్రం ఇగ్నోర్ చేయలేరు. ఫైకస్ స్పీసీస్ అనేది వెరీ హార్డ్ టఫెస్ట్ స్పీసీస్. అండ్ దానికి యొక్క ఏమంటారు గ్రోత్ రేట్ కూడా చాలా ర్యాపిడ్గా ఉంటుంది, చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. సెకండ్ థింగ్ వచ్చేసి మనం దీంట్లో రెండు రకాలు ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైకస్ మైక్రోకార్పా. దాని యొక్క లీఫ్ వచ్చేసి కొంచెం రౌండ్గా ఉంటుంది. ఓకే, దీని లీఫ్ వచ్చేసి కొంచెం ఇలాగా ఈ షేప్లో ఉంటుంది. ఓకే, దాన్ని రౌండ్ షేప్ ఉంటుంది, దీన్ని కొంచెం ఇట్లా మనకి కొంచెం రాంబస్ షేప్లో ఉంటుంది, ఇట్లా కోలగా ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని ఒక బిగినర్ ఎందుకు చూస్ చేసుకోవాలనుకుంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇది టఫెస్ట్ స్పీసీస్, చాలా హార్డ్. నెక్స్ట్ ఏంటంటే గ్రోయింగ్ బాగుంటుంది, ఈజీగా మనం షేప్ చేసుకోవచ్చు. కొంచెం మనం లైట్గా కొద్దిగా మనం లైక్ కాన్సన్ట్రేషన్ చేస్తే దానికి ఈజీగా మనం షేప్ చేసుకోవచ్చు. వైరింగ్ కూడా ఎక్కువ మనకి అంత అవసరం లేదు. బాన్సాయికి మెయిన్ మనకు కావాల్సింది ట్రంక్ లైన్. చూసారా, ఇక్కడ నీట్ ట్రంక్ లైన్, ఒక మంచి నిబారి అనేది మనకి ఇక్కడ ఉంది. ఓకే, మంచి నిబారి అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది. అండ్ ఏరియల్ రూట్స్ చూసారు కదా, ఓడల్లాగా ఇవి ఎలాగా ఫామ్ అయ్యాయో అది వీటికి చాలా మెయిన్ ఆఫ్ అట్రాక్షన్. అండ్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మనం ఈ బాన్సాయిని ఎలాగ గ్రో అవనిస్తే మనం మధ్యలో ఏమి కట్టింగ్ లేకపోయినా సరే ఆటోమేటిక్గా ఈ యొక్క మిడిల్ ట్రంక్ లైన్ అనేది స్పేస్ అనేది అదే ఆక్యుపై చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇది ఇంకా నేను బాన్సాయి షేప్ చేయలేదు, జస్ట్ దీన్ని ఇంకా గ్రోయింగ్ పర్పస్ కుదిలేసా. ఒక లైక్ 2 years బ్యాక్ మ్యాక్సిమం ఈ యొక్క ప్రజెంట్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ యొక్క పెద్ద బాన్సాయి ఉంది కదా, ఇది ఈ టైప్లో ఉండేది మ్యాక్సిమం. జస్ట్ సేమ్ ఇంతే ప్రజెంట్ ఫోలియేజ్ కానీ ఆ యొక్క స్టెమ్ లెంత్ కానీ అంతా కూడా ఇంతే ఉండేది. సో ఇప్పుడు ఇది ఈ రేంజ్లో మనకి గ్రో అయింది. వై? ఎందుకంటే సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఒక 2 yearsలో అనేది చాలా మ్యాసివ్గా అయితే గ్రో అయింది, చాలా బాగా హ్యూజ్ గ్రోత్ వచ్చింది. అండ్ న్యూ గ్రోత్ కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. సో దీనికి నేను ఎప్పుడు రీసెంట్గా మనం లిక్విడ్ ఫెర్టిలైజర్ అనేది ఎప్పుడు మనం ఎక్స్టర్నల్గా అప్లై చేస్తూనే ఉంటా. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఫైకస్ స్పీసీస్ని మనం ఇలాంటి మన టెర్రస్ పైన బాగా గ్రో చేసుకోవాలనుకుంటే ఈ టిప్ మీకు చాలా ఉపయోగపడుతుంది. ప్లేస్ ఇట్ ఇన్ ది గ్రో బ్యాగ్. ఈ గ్రో బ్యాగ్, ఇలాంటి గ్రో బ్యాగ్లో మనం ఏదైతే పాట్లో పెంచుతున్నామో ఆ పాట్లో ఉంచి ఆ పాట్ని ఇలాంటి పెద్ద గ్రో బ్యాగ్లో మనం ప్లేస్ చేయాలి. అంటే దీన్ని డైరెక్ట్గా తీసి దీంట్లో పాతకుండా ఇలా ప్లేస్ చేయడం వల్ల ఏమైందంటే దీంట్లో ఉన్న ఆ యొక్క వాటర్ డ్రైన్ రూట్స్, ఆ యొక్క హోల్స్ నుంచి ఆ రూట్స్ అనేవి కిందకి ఈ గ్రో బ్యాగ్లోకి వెళ్ళి ఇక్కడి నుంచి న్యూట్రిషన్ అబ్జర్ప్షన్ అనేది చేసుకుంటాయి. ఫైకస్ స్పీసీస్కి ఏదైనా సరే మీరు ఇలా చేసుకుంటే చాలా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి కంపేర్ టు వేరే ప్లాంట్స్. ఇంకా వేరే ప్లాంట్స్ కన్నా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆ పాట్ని మీరు పాట్లోనే ఉంచి బాన్సాయి బాగా గ్రో అవ్వాలి అనుకున్నారు అనుకోండి, ఏదైనా ఇలాంటి గ్రో బ్యాగ్ మీరు దాంట్లో మంచిగా FIM అలాంటి కంప్లీట్ ఫెర్టిలైజర్ వేసి దాంట్లో మీరు పెడితే ఆ రూట్స్, ఎక్స్టర్నల్ రూట్స్ అనేది దీంట్లోకి వచ్చి ప్లాంట్ అనేది చాలా బాగా గ్రో అవుతుంది. అంటే నియర్లీ మనం లైక్ దాని యొక్క గ్రోని ఒక 5 times మనం పెంచుతాం.
అదే డైరెక్ట్గా మనం గ్రౌండ్లో ప్లేస్ చేసాం అనుకో 10x పెంచుతాం పక్క. ఎందుకంటే గ్రౌండ్లో ఉండే న్యూట్రిషన్ వేరు, దానికి యొక్క లిమిటెడ్ ఉంటాయి ఇలాంటి పాట్స్లో. బట్ గ్రౌండ్లో అన్లిమిటెడ్ ఉంటాయి కాబట్టి బాగా గ్రో అయ్యింది. సో ఈ విధంగా ఇప్పుడు 1.5 year బ్యాక్ ఇలా ఉండే ప్లాంట్ ఒక 1.5 yearలో ఇలా గ్రో అయిందంటే ఇట్స్ బికాస్ ఆఫ్ దిస్ గ్రో బ్యాగ్. ఈ గ్రో బ్యాగ్లో వేయడం వల్ల రూట్స్ అన్నీ కిందకి వెళ్ళిపోయి ఇప్పుడు ఇది నేను ఇలా పైకి లేపినా రాదు. వై? బికాస్ రూట్స్ అన్నీ కూడా కిందకి వెళ్ళిపోయి ఉంటాయి. ఇట్లా ఇక్కడ చూసినట్టయితే రూట్స్ అన్నీ కూడా ఆల్రెడీ ఇలాగా కిందకు వచ్చేస్తుంటాయి మొత్తం. ఇలా మనం చేసుకోవడం వల్ల ఏ ప్లాంట్నైనా సరే బాన్సాయ్ ప్లాంట్ అనేది మనం ఫాస్ట్గా గ్రో చేసుకోవచ్చు. కొంతమందికి ఏంటంటే బయట గ్రౌండ్ అవైలబిలిటీ ఉంటుంది, కొంతమంది గ్రౌండ్ అవైలబిలిటీ ఉండదు. సో అలాంటి వాళ్ళు ఇలాంటి గ్రో బ్యాగ్స్లో చేసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకంటే పాట్లో ఉన్న సాయిల్ లిమిటెడ్గా ఉంటుంది, సో దానికి గ్రోత్ అనేది ప్రిమిటివ్గా ఉంటుంది. సో మనం ఇలా చేసుకోవడం వల్ల బెటర్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. అండ్ ఇది ఒక మంచి బాన్సాయ్ కింద తర్వాత షేప్లో. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బాన్సాయ్ షేప్ చేసేసిన తర్వాత కూడా ఇదే మెథడ్ ఫాలో అవ్వండి. మంచిగా ఏరల్ రూట్స్ వస్తాయి, మంచిగా బాగా గ్రో అవుద్ది, కొత్త గ్రోత్ కూడా బాగుంటుంది. ఇది గైస్, ఈ విధంగా మనం చేసుకోవడం వల్ల ఫైకస్ స్పీసీస్ అనేవి బాగా అవుతాయి. ఇలాంటి అమేజింగ్ టిప్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.